హార్ట్ డిసీజ్ అనేది మనకుందా లేదా అని ఎలా నిర్ధారించుకోవాలి? సో, మొట్టమొదటిగా దీనికి సంబంధించిన కొన్ని సింప్టమ్స్. ఎప్పుడైనా సరే ఈ భాగం నుంచి ఈ భాగం వరకు మనకి ఏదన్నా ఛాతీ బరువుగా అనిపించినా, నొప్పి వచ్చినా, ఈ వైపొచ్చినా, ఈ వైపొచ్చినా, పొట్ట భాగంలో వచ్చినా ఒక ఈసీజీ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది మనకి ఇంకేమన్నా సింప్టమ్స్ ఉన్నాయా? సో, అప్పుడప్పుడు ఈ హార్ట్ అటాక్ ఇయన్నీ వచ్చే ముందు మనకు కొంచెం ఛాతీలో ఈ భాగంలో బరువుగా అనిపించడం, ఆ నొప్పి మనకి చేతిలోకి వెళ్ళడం, వీపులోకి వెళ్ళడం, ఆ తర్వాత ఇట్లా మనకి జాలోకి రావడం, లేకపోతే నెక్‌లోకి రావడం జరిగే అవకాశాలుంటాయి. వచ్చి తగ్గిపోతా ఉండొచ్చు. ఇదెప్పుడు వస్తా ఉంటాయి? మనం మెట్లెక్కుతున్నప్పుడు, బరువుగా మనం ఏమైనా పనులు చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు ఇలాంటివి రెగ్యులర్‌గా అవుతున్నాయంటే, మనం దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, ఒక ఈసీజీ చేసుకొని, వెంటనే ట్రెడ్‌మిల్ టెస్ట్ లేకపోతే ఒక యాంజియోగ్రామ్ లాంటివి. యాంజియోగ్రామ్ అంటే ఈ రోజుల్లో ఇంతకుముందులాగా పెద్ద భయపడాల్సిన పని లేదు. సీటీ స్కాన్‌లో గూడా యాంజియోగ్రామ్ చేసుకునే అవకాశాలుంటాయన్నమాట. సో, ఇలాంటి చిన్న చిన్న టెస్టులు చేసుకొని, మనకి అసలు ప్రాబ్లమ్ ఉందా లేదా అని మనం వెంటనే గుర్తుంచుకోవాలి.